సో వాళ్ళ పేజ్ వచ్చేసి ఇన్స్టా పేజ్ డీటెయిల్స్ అవన్నీ నేను ఇస్తాను. సో వెళ్ళండి, తప్పకుండా చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చిన తర్వాత మీరే భలే అలంకరించుకుంటారు. కావాలంటే చూడండి, నా మాట నమ్మండి. సబ్స్క్రైబ్ చేయలేదా ఇంకా? మరి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి, లైక్ కమెంట్ షేర్ లాంటివి అసలు మర్చిపోవద్దనమాట. ఏమున్నాయిలే చేస్తారు, మీకు కదా వచ్చేది, మాకేంటి, మేము డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. నేను డబ్బులు పెట్టే కొనుక్కున్నాను, సో ఫ్రీ ఏం రాలేదు. బట్ ఎందుకు నచ్చదు? డెఫినెట్గా నచ్చుతుంది. ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది కదా. సో ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంటుందో. డెఫినెట్గా ఏదో ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా, దాన్ని నమ్మాలి మనం. నమ్మకపోతే తప్పదు, అది సంగతి. మరి హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. లైక్ కమెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం, నోటిఫికేషన్ బటన్ ఇలాంటివి మర్చిపోవద్దని పదే పదే చెప్తూ ఉంటాను కదా. ఎందుకంటే ఏమో చెప్పలేదబ్బా, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలియదు, ఏ వీడియో ఎవరికి యూస్ఫుల్లో ఎవరికి తెలుసు, నాకు కూడా తెలియదు. అందుకే నచ్చిన వీడియోస్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా నచ్చకపోతాయా అని ఆలోచిస్తూ ఉంటాను, ఒక్కరికైనా నచ్చకపోతాయని ఆలోచిస్తూ ఉంటాను. నేను అలాగే ఆలోచిస్తూ ముందుకు వెళ్తాను. మంచి మాటలు చెప్పడం, అలాగే మంచి వీడియోస్ చేయటం నా వంతు బాధ్యత. నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయడం మీ బాధ్యత. సో శారీస్ అన్బాక్సింగ్ వీడియోలో నేను చెప్పాను కదా, ఇది ఏముందో ఇది కూడా నేను ఆర్డర్ చేసింది. యాక్చువల్గా నా శారీస్తో పాటు ఇది వచ్చింది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఇందులో ఏముంది అదే డెఫినెట్గా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. దీనికి ముందు ఒక విషయం ఏంటంటే, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి తను ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నప్పుడు పూజ గది వీడియో షేర్ చేసింది నాకు, ఫొటోస్ అండ్ వీడియో. వెనకాల ఉన్న పటాలు నన్ను ఎంత ఆకర్షించాయంటే, అరే భలే ఉన్నాయి కదా. అడిగాను అనమాట, ఎక్కడ తీసుకున్నావు, నాకు చాలా బాగుంది అని అంటే, అప్పుడు తను వీళ్ళ పేజ్ డీటెయిల్స్ ఇచ్చింది, ఇన్స్టా పేజ్ డీటెయిల్స్. సో నేను ఆ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో నాకు అనిపించింది, సరే నేను ఆర్డర్ చేద్దాం. తన పూజ గది అయితే మొత్తం వీటితోనే నిండిపోయిందండి, ఎంత బాగుందో నేను మాటల్లో చెప్పలేను. బట్ నేను ఒకటి ఆర్డర్ చేసి చూద్దాం, చూసిన తర్వాత ఒకవేళ నచ్చితే ఇంకో 4 ఆర్డర్ చేసుకుందాం, నా పూజ గదినంతా అలా అలంకరించుకుందాం అని అనుకున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఇదేంటో ఓపెన్ చేసి చూపించేనా ఆల్రెడీ అంటే అమ్మా కొంచెం బరువుగానే ఉంది. అమ్మా ఉండమ్మా, నా బలం సరిపోవట్లేదమ్మా. దేవుడే. విఘ్నాలకి మనం విఘ్నరాజుని కొలుస్తాం, ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం హ్యాపీగా ఉండాలి అని. అయితే నేను ఆర్డర్ చేసేటప్పుడు ముందు ఆ గణనాథుని తలుచుకొని, ప్యూర్ 999 సిల్వర్తో చేసింది. అండ్ నిజంగా చెప్తున్నాను, నేను మాటల్లో చెప్పలేను అంతే. ఎలా చెప్పను, ఏం చెప్పినా కొంచెం తక్కువే అనిపిస్తోంది. చక్కగా మంచి వుడ్ ఫ్రేమ్తో, లోపల వెండితో వినాయకుడు ఉన్నాడు, చాలా బాగుంది. చెప్తావా ప్రణవి, చూపించవా అంటారు కదా, చూపిస్తాను ఉండండి. ఎంత బాగుందో కదా, మీకు క్లోజప్లో కూడా చూపిస్తాను. ఒక నిమిషం ఆగండి, చూపిస్తాను. ఇది యాక్చువల్గా చూస్తే ఉంటుంది. సో వుడ్ వర్క్ చూసారు కదా, సైడ్కి చేసింది ఫ్రేమ్కి. అండ్ క్లోజప్లో చూపిస్తున్నాను మీకు, అంటే ఎంత బాగుందో కనిపించేస్తుంది కదా. సిల్వర్ 999 అండ్ ఖచ్చితంగా మన ఇంటికి మరింత శోభని, అలాగే మనకు తెలియని పాజిటివిటీ ఉంటుంది కదా మనం నమ్ముకున్న దాని మీద. అది ఖచ్చితంగా ఆ వైబ్ నాకు తెలియదు, ఆయన అసలు చూడగానే ఒక తెలియని ఆనందం, తెలియని ఒక ఇది చెప్పలేనంతే. వెరీ నైస్ అండి. వత్సిక ఇన్స్టా పేజ్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. చిన్న ఎంత బాగుందో తెలుసా చిన్న, గణపతి అండి ఎంత బాగుందో తెలుసా. అంటే ఏదో చిన్న తేలికపాటి రేకు మీద చేసినట్టుగా లేదు, ఆ కార్వింగ్ అది కూడా ఎంత బాగుందంటే, అంటే చాలా బాగుందండి. అంటే లోపల ఆ డీటెయిలింగ్ అదంతా ఎంత బాగా ఇచ్చారంటే, అండ్ అంటే వర్త్ ఇట్. మనం ఒకవేళ మనకి అంటే పూజలు అందరూ నమ్మకాలు అనేవి ఉంటాయి, ఎవరి నమ్మకం వాళ్ళకి గొప్పది. నమ్మే వాళ్ళకి వాళ్ళ నమ్మకం గొప్పది, నమ్మని వాళ్ళకి వాళ్ళ నమ్మకం గొప్పది. నమ్మే నాలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మనసే మంత్రాలయం అనమాట. అలాంటిది నేను చెప్తున్నాను కదా, ఎంత బాగుందంటే ఇది పూజ గదిలో మనకి ప్రతి భగవంతుడు మనకి బోల్డ్ అంతమంది దేవతా స్వరూపాలు ఉన్నాయి కాబట్టి
మనకి నచ్చిన దేవతా స్వరూపాలని అంటే నేను అనుకున్నాను సరస్వతి, గణపతి, లక్ష్మి, వెంకటేశ్వర స్వామి, అలాగే నేను నమ్ముకున్న బాగా నమ్మే సాయిబాబా, ఇలా ఎవరెవరికి కావాలనుకుంటున్నానో వాళ్ళందరివి ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నాను. ఒకటి ఆర్డర్ చేసి చూద్దాము, నచ్చితే చూద్దామని అనుకున్నాను. అది మూర్ఖత్వం అన్నట్టు. నచ్చకుండా ఉంటుందా? ఇంత బాగున్న తర్వాత చాలా చాలా బాగుంది. ఒకవేళ మీ పూజ గదిని అందంగా అలంకరించుకోవాలి అనుకుంటే మాత్రం ఎక్కడి నుంచి అని చెప్పలేదు కదా, ఇదంతా చెప్తున్నా కానీ వత్సిక వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి. వీళ్ళ పేజ్ విజిట్ చేయండి డెఫినెట్గా. ఇన్స్టా పేజ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వత్సిక వాళ్ళ దగ్గర 999 సిల్వర్తో అన్ని దేవతా స్వరూపాలు అండ్ చక్కగా ఇట్లా వుడ్ వర్క్తో ఫ్రేమ్ చేసి, వుడ్ వర్క్ కూడా చాలా చాలా బాగుందండి. అండ్ ఎంత బాగా చేశారో నేను మాటల్లో చెప్పలేను, మీకు చూస్తే తెలిసిపోద్ది. అంటే నేను ఇందాక తీసేటప్పుడు దీన్ని బరువును బట్టే తెలిసిపోతుంది వీళ్ళు ఎంత పగడ్బందీగా ఎంత బాగా ఫ్రేమ్ చేశారనేది. నేను ఎంత చెప్పినా తక్కువే అనమాట, అది సంగతి. కాబట్టి మరి మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలంటే వత్సిక పేజ్ డీటెయిల్స్ నేను ఇస్తున్నాను, వెళ్ళండి. అండ్ నా పేరు చెప్పండి, ప్రణతి మున్సిపల్కేలో చూసామని, డెఫినెట్గా మంచి డిస్కౌంట్తో అండ్ మీకు ఎక్కడైనా వాళ్ళు షిప్ చేస్తారు. సో ఎలా ఆర్డర్ చేయాలని మనం ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఇన్స్టా పేజ్ ఉంది, ఇన్స్టా పేజ్లో కూడా బోల్డ్ అన్ని వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. బోల్డ్ అన్ని ఫ్రేమ్స్ చేసి అండ్ ఏ ఏ దేవుళ్ళవి ఎలా ఉన్నాయో ఇన్స్టా పేజ్ చూస్తే తెలిసిపోతుంది. అదనమాట సంగతి. ఇది నేను పూజ గదిలో అలంకరించి ఇంకా నేను మిగిలినవి నాకు నచ్చినవి నేను ఆర్డర్ చేస్తా అంటున్నాను కదా, ఆర్డర్ చేసి నేను పూజ గదిని అలంకరించిన తర్వాత తప్పకుండా మీకు మళ్ళీ చూపిస్తాను. బట్ ఇలాంటివి మీకు అంటే ఏమో చెప్పలేము, గిఫ్ట్ ఇవ్వాలని అంటే కూడా అంటే నాకు ఏమనిపించింది అంటే ఇలాంటివి గిఫ్ట్ కూడా ఇవ్వడానికి చాలా బాగుంటాయి. సో మీకు నచ్చిన మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, లేదు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటివి ఇష్టపడతారనుకున్నా వాళ్ళకి ఈ డీటెయిల్స్ అన్నీ షేర్ చేయండి. మరి మరొక వీడియోలో తప్పకుండా కలుస్తాను. ప్రేమగా మీ ప్రణతిగా. అప్పటిదాకా ఎప్పుడూ కోరుకునే మాటే అయినా కోరుకోకుండా నేను వెళ్ళను అన్నమాట మీకు తెలిసిన మాటే. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అండ్ మరొక మంచి వీడియోతో వస్తాను. ఇప్పటికి మాత్రం బాయ్.